జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతుంటే ఆ జిల్లాలో మాత్రం జాయినింగ్స్ ఎందుకు ఆగిపోయాయి? ఆ జిల్లా నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా జిల్లా మంత్రులే అడ్డుకుంటున్నారా? అటు బీజేపీలో చేరదామని భావిస్తున్నా పిలుపు రాక ఆ నేతలంతా ఫీల్ అవుతున్నారా? మరి ఆ నేతల రాజకీయ భవిష్యత్ ఏంటి? వాచ్ దిస్. తెలంగాణలో ప్రస్తుతం వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కారు దిగేసి హస్తం పార్టీలో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ బుజ్జగిస్తున్నా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ ప్రభావమంతా ఉమ్మడి 9 జిల్లాల్లోనూ కనిపిస్తోంది. కానీ విచిత్రంగా ఖమ్మంలో మాత్రం ఇలాంటి సీన్ను కనులారా చూద్దామనుకున్నా కనిపించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కరుడుగట్టిన బీఆర్ఎస్ వాదులా అంటే అదేమీ లేదు. మరి ఈ నేతలు పార్టీ ఎందుకు మారడం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లె వెంకట్రావు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఏ నేత కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరలేదు. అయితే కొద్దిమంది నేతలు పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగినా అలాంటి హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం అసలు ఖమ్మం నేతలకు ఏ పార్టీ నుంచి పిలుపు రావడం లేదట. దీంతో సదరు నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచనలు పడినట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా నేతలు ఒక వెలుగు వెలిగారు. అధికారం పోగానే ఏ ఒక్క నేత బయటకు రావడం లేదు. కనీసం ప్రజా సమస్యలపై మాట్లాడే నేతలే కరువయ్యారట. పార్టీ కార్యకర్తలకు కూడా ఏ ఆపద వచ్చినా కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఘోర ఓటమిని చవిచూశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్నడూ రాని సుమారు 5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ 2 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రధాన నేతలంతా డీలా పడ్డారని టాక్ వినిపిస్తుంది. ఎన్నికలు ముగిసి 7 నెలలవుతున్నా ఆయా నియోజకవర్గాల్లో మాజీ ప్రజాప్రతినిధులు కనిపించడం లేదట. నాయకులు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతల అక్రమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీవో 58, 59లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిని గుర్తించి చర్యలకు దిగినట్టు సమాచారం. దీంతో ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తమపై ఎలాంటి చర్యలకు దిగబోతోందో అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసులు గట్రా నుంచి తప్పించుకోవచ్చని నేతలు భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్ బీజేపీ నుంచి పిలుపు రాకపోవడంతో సదరు నేతలు ఎప్పుడు పిలుస్తారో అనుకుంటూ ఎదురు చూపులు చూస్తున్నారట. ఖమ్మం జిల్లా నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల భూపేందర్ రెడ్డి, మదన్ లాల్ ఇలా ప్రధాన లీడర్లంతా బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ పదవులు ఉన్నాయి. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి వెళ్లగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాత మధు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రతిపాదన తెచ్చారని, అందుకు జిల్లాకు చెందిన మంత్రులు అడ్డుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తమకు కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జంపింగ్లపై స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా కల్పిస్తున్నా నేతలకు మాత్రం నమ్మకం కలగడం లేదట. ప్రస్తుతం సమయం కోసం నేతలు ఎదురు చూస్తున్నారట. ఆ సమయం రాగానే తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఖమ్మం బీఆర్ఎస్ నేతలు పార్టీ మార్పుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేతలు పార్టీ మారాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఖమ్మం నేతలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుందా, లేదంటే కమలం పార్టీ నుంచి ఏదైనా పిలుపు వస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.